హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీ స్టడీస్. ఈ వీడియోలో నేను సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కు సంబంధించి మెథడాలజీలో బోధనోపకరణాలు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పబోతున్నానండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే టెట్ అండ్ డిఎస్సి అంటే సైన్స్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి టెట్ అండ్ డిఎస్సిలో ఈ బిట్స్ ఎంతో ఇంపార్టెంట్ అండి. అవేంటో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ వన్, బోధనోపకరణం ద్వారా దృష్టి వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందిస్తే దాన్ని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటారని నిర్వచించింది ఎవరు అంటే కార్టర్ గుడ్. నెక్స్ట్ సెకండ్ వన్, చూడడం ద్వారా అభ్యసన స్థాయి శాతం ఎంత అంటే 83%. నెక్స్ట్ థర్డ్ వన్, చెప్పడం చేయడం ద్వారా స్మృతి స్థాయి ఎంత అంటే 90%. నెక్స్ట్ ఫోర్త్ వన్, అభ్యసన అనుభవాలను బట్టి బోధనోపకరణాలను 3 విధాలుగా వర్గీకరించింది ఎవరు అంటే ఎడ్గర్ డేల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నమూనాలను ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు అంటారు అంటే ఆరోపిత అనుభవాన్నిచ్చేవి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ప్రయోగాలు చేయడం ద్వారా ఏ రకమైన బోధనోపకరణం, ప్రయోగాలు చేయడం అనేది ఏ రకమైన బోధనోపకరణం అంటే ప్రత్యక్ష అనుభవం. నెక్స్ట్ సెవెంత్ వన్, దృశ్య శ్రవణ దృశ్య శ్రవణ కృత్యాధార అనే బోధనోపకరణాల వల్ల వర్గీకరణ దేన్ని బట్టి జరిగింది అంటే లక్షణాలను బట్టి జరిగింది. నెక్స్ట్ ఎయిత్ వన్, క్షేత్ర పర్యటన ఏ రకం బోధనోపకరణం అంటే కృత్యాధార. నెక్స్ట్ నైన్త్ వన్, ఎడ్గర్ డేల్ బోధనోపకరణాలను అనుభవాలను బట్టి ఏ ఆకారంలో అమర్చారు అంటే శంఖాకారం. నెక్స్ట్ 10th వన్, ఎడ్గర్ డేల్ శంకువులో ప్రత్యక్ష అనుభవాల స్థానం పీఠ భాగం. నెక్స్ట్ 11th వన్, ఎడ్గర్ డేల్ శంకువులో శాబ్దిక చిహ్నాల స్థానం శిఖర భాగం. నెక్స్ట్ 12th వన్, ఆహార విలువలను నృత్య రూపకంగా చేసి బోధించడం నాటకీకరణ. నెక్స్ట్ 13th వన్, ప్లానెట్ బోర్డ్ ఏ రకానికి చెందిన బోధనోపకరణం అంటే ప్రదర్శన ఉపకరణాలు. నెక్స్ట్ 14th వన్, మాతృకలు లేదా స్పెసిమన్ ఏ రకమైన బోధనోపకరణం అంటే త్రిప్రమాణ. నెక్స్ట్ 15th వన్, ఫిల్మ్ ప్రొజెక్టర్ ఏ రకం బోధనోపకరణం అంటే ప్రక్షేపిత. నెక్స్ట్ 16th వన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ప్రాజెక్ట్ల స్థానం శాబ్దిక చిహ్నాల పైన. నెక్స్ట్ 17th వన్, జంతువుల వర్గీకరణ రాయడానికి ఏ రకం చార్ట్ అవసరం అంటే వంశవృక్ష. నెక్స్ట్ 18th వన్, బార్ గ్రాఫ్లను ఏ విధంగా పిలుస్తారు హిస్టోగ్రామ్లు. నెక్స్ట్ 19th వన్, వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవానికి దగ్గరగా ఉంటుంది త్రిమితీయ ఉపకరణం. నెక్స్ట్ 20th క్వశ్చన్, తోలు బొమ్మలు ఏ రకం బోధనోపకరణం ప్రదర్శన. నెక్స్ట్ 21 క్వశ్చన్, అపారదర్శక వస్తువులను ఏ ఉపకరణం ద్వారా ప్రక్షేపితం చేయవచ్చు ఎపిడయాస్కోప్. నెక్స్ట్ 22 క్వశ్చన్, మైక్రో ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటి సూక్ష్మదర్శినిలోని స్లైడుల ప్రక్షేపణ. నెక్స్ట్ 23 క్వశ్చన్, ప్రొజెక్టర్ ఉపాధ్యాయుడి దగ్గరే ఉండి ప్రతిబింబం కూడా ఆయన వైపే ప్రక్షేపించడం ఏ ప్రొజెక్టర్ లక్షణం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. నెక్స్ట్ 24 క్వశ్చన్,
భారతదేశంలో దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు ప్రారంభించిన సంవత్సరం 1959. నెక్స్ట్ 25th క్వశ్చన్. బడితోట పెంచడం ఏ కమిటీ సూచించిన SUPWలో ఒక భాగం? ఈశ్వరి బాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్. వైజ్ఞానిక సంఘాలు ఏ రకం బోధనోపకరణాల కిందికి వస్తాయి? కృత్యాధార బోధనోపకరణాల కిందికి వస్తాయి. 27 క్వశ్చన్. 1959లో మొదటిసారి బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనలను ఎక్కడ ఏర్పాటు చేశారు? కోల్కతా. నెక్స్ట్ 28th క్వశ్చన్. 1977లో ముంబైలో ఏ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? అంటే 28లో నెహ్రూ విజ్ఞాన కేంద్రం. నెక్స్ట్ 29 క్వశ్చన్. మొక్కలను లేదా వాటి భాగాలను కొంతకాలం ఎండబెట్టి భద్రపరిచే విధానం ఏంటి? అంటే హెర్బేరియం. నెక్స్ట్ 30 క్వశ్చన్. అక్వేరియం అనేది ఒక ఏంటి అంటే కృత్రిమ జీవావరణ వ్యవస్థ. నెక్స్ట్ 31 క్వశ్చన్. ప్రత్యేక స్థలాల్లో జీవించి ఉన్న జంతువులకు సహజ స్థితులను ఏర్పరిచి పరిశీలించడాన్ని ఏమంటారు? వివేరియం అంటారు. నెక్స్ట్ 32 క్వశ్చన్. కీటకాల జీవిత చరిత్రను బోధించేందుకు దేన్ని ఉపయోగించవచ్చు? వివేరియం. నెక్స్ట్ 33 క్వశ్చన్. భూచరాలయాన్ని ఏ విధంగా పిలుస్తారు? అంటే టెర్రేరియం. నెక్స్ట్ 34 క్వశ్చన్. అక్వేరియంలో ఉండే జీవులు చేపలు. 35 క్వశ్చన్. అక్వేరియంలో ఏ మొక్కలను పెంచుతారు? హైడ్రిల్లా మొక్కల్ని పెంచుతారు. ఇవండి బోధనోపకరణాలకు సంబంధించిన సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.